అందరికీ హాయ్ అండి. ఎండాకాలం వచ్చిందంటే మనకే దాహంగా ఉంటుంది కదండి. ఇంకా పక్షుల సంగతి చెప్పలేం కదా. వాటికి వాటర్ ఎక్కడ దొరుకుతాయన్న ఆలోచన నా మైండ్లో వచ్చిందండి. అందుకనే మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళికి కూరాళ్ళు పడతారు కదండి. అప్పుడున్న ఆ కుండల మీది చిప్పలైతే మా ఇంట్లో ఉన్నాయి. అవి తీసుకున్నాను. మా కాంపౌండ్ వాళ్ళ దగ్గర అయితే పెట్టాను, వాటర్ పోసాను. ఇంకా వాటికి దానా కూడా ఎక్కువ దొరకదు కదా. ఎప్పటి నుండో ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరిందండి. పెయింట్ బకెట్ పైన మూత ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. మనం వంట చేసేటప్పుడు ఒక సీక్ పెట్టి దానికి రంధ్రాలు చేశాను చూడండి. ఇక్కడ పిట్టగూడు పెట్టింది, దానికోసమని నేను ఇక్కడ దానా ఏర్పాటు చేస్తున్నాను. పెయింట్ బకెట్ మూత తీసుకొని దానికి 3 రంధ్రాలు చేశాను. ఇలా సీకులు అయితే కట్టాను 3 వైపులా. ఆ 3 సీకులను కలిపి పైన ఇంకొక సీక్ అయితే పెట్టి దాన్ని చెట్టుకైతే వేలాడ తీశాను. ఇది చూడడానికి చాలా అందంగా కూడా ఉంది. నా కోరిక ఇప్పటికీ నెరవేరిందన్నమాట. మా చిన్నప్పుడైతే జఫర్గఢ్లో చాలా కోతులు ఉండేవి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట. మా తాతయ్య కోతుల కోసం అయితే గోళం సగం ఉంటుంది కదండి, పగిలిపోయింది. దాంట్లో వాటర్ రోజు పెట్టేది. నాకు కూడా ఇలా పిట్టలకి దానా పెట్టాలని అనిపించింది, అందుకే ఇలా తయారు చేశాను నేను. ఆ కోతులు వచ్చి వాటర్ తాగి వెళ్తుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించేది. గోళం చుట్టూరా కోతులు చేతులు పట్టుకొని లోపలికి వంగి మరి వాటర్ తాగి వెళ్ళేవండి. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి. అందుకని మా ఇంటి ముందు చాలా పక్షులు వస్తాయండి చెట్ల మీదకి. రోజు మార్నింగ్ లేవగానే కిచకిచమని సౌండ్ చేస్తూ ఉంటాయి. అందుకని వాటి కోసం నేను అయితే ఇలా తయారు చేశాను. మీరు కూడా మీ ఇంట్లో వీలున్న వాళ్ళు ఇలా చిప్పలైతే పెట్టండి, వాటరు దానా కూడా వీలైతే పెట్టండి. నా చిన్నతనంలో మా తాతయ్య చేసిన ఒక మంచి పని నాకు ఇప్పటి వరకు గుర్తున్నది కాబట్టే నేను నాకు తోచినంత ఇలా చేశానండి. మనం అనుకున్నది ఏ చిన్న పనైనా కూడా అది నెరవేరడంలో ఉన్న ఆనందం చెప్పలేమండి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఎవరికైనా డబ్బు సాయం చేయకపోయినా కనీసం మాట సాయమైనా చేయాలని చెప్తారు. అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కనీసం ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు కనీసం మాట సాయమైనా చేయండి. చూడండి, పక్షుల కిలకిల రావాలు మీకు వినిపిస్తాయి. నాకు ఇలా చేయాలనిపించింది, చేశానండి. ఇది అందరికీ కూడా నచ్చాలని ఏమీ లేదు. నా వంతు సాయంగా ఏదో నాకు తోచినంత నేను చేశాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.